ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు ట్రూ కాలర్ ని యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. కానీ ఫ్యూచర్ లో దాని అవసరం ఉండకపోవచ్చు. మీకు వచ్చే అన్నోన్ నెంబర్స్ ఎవరివో తెలుసుకోవడానికి ట్రూ కాలర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఒక్కోసారి దానికి ప్రీమియం తీసుకోవడం కూడా చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ అవసరం ఉండదు. ఎందుకంటే మన ఇండియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, దాన్నే డాట్ అంటారు, వీళ్ళైతే ఒక అఫీషియల్ నోటీస్ ని అన్ని టెలికమ్యూనికేషన్ కంపెనీస్ కి పాస్ చేశారు. ఇక నుండి మన ఇండియాలో ప్రతి ఫోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఫోన్స్ లో డిస్ప్లే చేయాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే పాస్ చేశారు. దీన్నే సీనాప్ అని అంటారు. అదే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్. మార్చ్ 31, 2026 నుండి అఫీషియల్ గా మన ఇండియాలో నేషన్ వైడ్ రోల్ అవుట్ అవుతుంది. కొన్ని పర్టికులర్ స్టేట్స్ లో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ హర్యానా, ఆంధ్రప్రదేశ్. ఇక నుండి ట్రూ కాలర్స్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీళ్ళైతే ఒక అఫీషియల్ నేమ్, ఏదైతే మనం కొత్త సిమ్ తీసుకుంటున్నప్పుడు ఒక ఆధార్ కార్డ్ ని ప్రొవైడ్ చేస్తాం కదా, ఆ ఆధార్ కార్డ్ లో ఏదైతే నేమ్ ఉందో దాన్ని మాత్రమే డిస్ప్లే చేస్తారు. బట్ ట్రూ కలర్ లో మాత్రం మనం ఏ నేమ్ సెట్ చేసుకుంటామో అదే నేమ్ అందరికీ చూపిస్తుంది. బట్ ఇప్పుడు మన ఇండియాలో అలా ఉండదు. సీనాప్ అనేది కేవైసీలో ఏ నేమ్ అయితే ఉందో అదే నేమ్ డిస్ప్లే చేస్తుంది. ఇదైతే ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో స్టార్ట్ అయిందని న్యూస్ అయితే వస్తుంది. మీకు ఇలాంటిది ఎప్పుడైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నేషన్ వైడ్ రోల్ అవుట్ మార్చ్ 31, 2026 లో రాబోతుంది. ఈ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.